నమస్కారం. మిత్రులారా మీరంతా ఎలా ఉన్నారు? మనం వృత్తిరీత్యా యూట్యూబర్ కాదు మిత్రులారా. అంటే యూట్యూబ్ పైన వీడియోలు చేయడం మన వృత్తి కాదు. ఇది కేవలం సత్యాన్ని వ్యాప్తి చెందించాలనేటువంటి త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధితోని, నిజాయితీతో చేసేటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ వృత్తిరీత్యా ఉన్న యూట్యూబరు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళే మెటీరియలిజం గురించి మాట్లాడతారు. అంటే వేదాంతపరంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే శంకరాచార్య గురించి మాట్లాడతారు, రామానుజాచార్య గురించి మాట్లాడతారు, లేదా వల్లభాచార్య గురించి మాట్లాడతారు. కుడి వాళ్ళే అవుతారు, ఎడమ వాళ్ళే అవుతారు, చీకటి గురించి మాట్లాడతారు, వెలుతురు గురించి మాట్లాడతారు, శైవులు అంటారు, వైష్ణవులు అంటారు. ఆ పుస్తకం బాగుంది, ఈ పుస్తకం బాగుంది, ఆ పుస్తకంలో ఇలా చెప్పాడు, ఆ వక్త అలా చెప్పాడు, ఆ మత గురువు ఇలా చెప్పాడు అని మీరు చూడండి. వారిని మీరు ఫాలో అవుతే మీకు అర్థమవుతుందన్నమాట. 30 రోజుల్లో 50 వీడియోలు పెడతారు. మిమ్మల్ని ఒక వారంలోనే కన్ఫ్యూజ్ చేసేసి మీరు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితికి తీసుకొస్తారు. ఇదంతా కూడా కేవలం వ్యక్తిగత ప్రతిష్ట గురించి, డబ్బు గురించి, లేదా గుర్తింపు గురించి మనుషులు ఆడుతున్నటువంటి విచిత్రమైనటువంటి నాటకం. ఇది ఎప్పుడు మొదలైంది చెప్పడం కష్టం. లక్షల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ వచ్చిందన్నమాట. కాబట్టి మీరు విజ్ఞత కలిగి అసలు యూట్యూబరు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, గత వారం ఏం చెప్పాడు, నెల రోజుల క్రితం ఏం చెప్పాడు మనం గమనించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఏం చూడాలో, ఏం వినాలో, ఏం మాట్లాడాలో తెలిస్తే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు. మనమే కమ్యూనిస్టు సిద్ధాంతం మాట్లాడతాం, మనమే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, మనమే నియంతృత్వం గురించి మాట్లాడతాం, హిట్లర్ గురించి మాట్లాడేది మనమే, గాంధీజీ గారి గురించి మాట్లాడేది మనమే, అశోకుడు గురించి మాట్లాడేది మనమే, ఔరంగజేబు గురించి మాట్లాడేది మనమే. అసలు ఎందుకు మాట్లాడుతున్నామో, ఎందుకు అవి వింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చూస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి వచ్చేసింది. మనిషికి తన శరీరంలో ఉండేటువంటి ఏ ఇంద్రియం మీద కూడా, ఏ అవయవాల మీద కూడా అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. బుద్ధి ఇంద్రియాలను నియంత్రించేటువంటి పరిస్థితిలో లేదు. ఇంద్రియాలన్నీ కలిసి బుద్ధి మీద స్వారీ చేస్తున్నాయన్నమాట. గుర్రపు స్వారీ. ఈ ఇంద్రియాలు ఎలా చెప్తే నోరు మూసుకొని బుద్ధి అది చేసేయాలి అంతే. తమ అంగీకారాన్ని ఇచ్చేయాలి, బుద్ధి దాని మీద సంతకం చేసేయాలి. కాబట్టి రోజు రోజుకి పరిస్థితి దిగజారడానికి, మనిషిగా మీరు ఎదగకపోవడానికి కారణం ఏమిటంటే ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఏదో ఒకటి చేయడం, ఏం మాట్లాడాలో తెలియనటువంటి స్థితిలో ఏదో ఒకటి మాట్లాడడం, తీరికను ఏ విధంగా ఉపయోగించాలో తెలియక దాన్ని దుర్వినియోగం చేయడం. ప్రతి మనిషికి తీరిక ఉంది. ఆ తీరికను సద్వినియోగం చేసుకుంటే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ లీజర్, దట్ వాట్ వి సే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనిషికి ఉండేటువంటి విశ్రాంతి, తీరిక సమయాన్ని
ఏ విధంగా ఉపయోగించుకుంటే వాడికి ఆ వ్యక్తికి సత్యాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది, తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి వీలవుతుంది, ఇది తెలియకుండా పోయింది. ఈ వీడియోని ఏమాత్రం ఎడిటింగ్ లేకుండా ఇలాగే మనం పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు విషయానికి వస్తే ప్రతి మనిషికి తీరని ప్రశ్నలు కొన్ని ఉన్నాయన్నమాట. ఈ ప్రశ్నలకి సమాధానం తెలియక నానా అగచాట్లు హైరానా పడుతున్నారు మనుషులు. ప్రతి మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే మిత్రులారా, తాను ఎప్పుడు బ్రతికే ఉంటాననేటువంటి ఆలోచనలో మనుషులు బ్రతుకుతున్నారు. మీరు 80 ఏళ్ల ముసలాడిని అడగండి, 90 ఏళ్ల వృద్ధుని అడగండి, ఈ క్షణాన మాత్రం చనిపోనని అంటాడనమాట. ఈ క్షణమైతే నేను చనిపోను. ఆ మాటలు మనం శ్రద్ధగా వింటే ఎప్పుడో ఉంది చావు, ఇప్పుడు ఎక్కడిది, అసలు చాలా దూరంగా ఉంది. రాబోయే 2-3 మాసాల్లో తాను ఏం చేయాలో, రాబోయే 5-6 సంవత్సరాలలో ఏం చేయాలో అని ఆలోచించేవాళ్ళు ప్రతి ఒక్కరు. రేపు ఏం చేయాలో ఈరోజే ఆలోచించేవాళ్ళు అందరూ అని చెప్పొచ్చు. మనం అన్నామనుకోండి, జీవితం క్షణభంగురము, ఒక క్షణంలో కనబడకుండా పోతుంది. మరి చనిపోయే వాళ్ళంతా ముందే తెలుసుకొని చనిపోతున్నారా? కాదు కదా. రోజుకు ప్రమాదాలలో, రకరకాల ప్రమాదాలలో చనిపోయే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో తీసుకుంటే అది లక్షల్లో ఉంటుంది. మరి వాళ్ళంతా కూడా తాము చనిపోతామని ముందే ఊహించి వెళ్తారా? అక్కడికి వెళ్ళి ఉంటారా అంటే కాదు కదా. కాబట్టి చాలా ప్రపంచంలో అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఏమిటంటే, మనం పుట్టాము, ఈ జీవితం ముగిసిపోతుంది ఏదో ఒక రోజు. ఆ రోజు ఏదో మనకు తెలియదు. మనం సంసిద్ధంగా ఉండాలి. ఏ క్షణానైనా ఆ పిలుపు మనకి వినబడవచ్చు. ఆ పొలికేక మనం వింటాం. ఆ రోజు ఆ క్షణాన మనం వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడైతే జీవితం అనిత్యం, ఇది నిత్యం కాదు అనేది నరాన, కణకణాన, ప్రతి రక్త బొట్టులో ఎప్పుడైతే జీర్ణమై నిక్షిప్తమై ఉంటుందో ఆ జీవితం యొక్క, ఆ వ్యక్తి యొక్క జీవితం భిన్నంగా ఉంటుంది. మీరు అలాంటి వ్యక్తిని మరి ఎప్పుడైనా కలిశారో లేదో నాకు తెలియదు. ఇక రెండోది మనం ఆలోచిస్తే, ప్రతి మనిషికి తెలుసు తాను ఇక్కడి నుంచి ఏమి తీసుకుపోలేనని. ఖాళీ హాత్ ఆయే హం, ఖాళీ హాత్ జాయింగే అని ఒక పాట కూడా ఉంది. రిక్త హస్తాలతో వచ్చాము, చేతులూపుకుంటూ వచ్చాము, చేతులూపుకుంటూ వెళ్ళిపోతాము. ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి పూచిక పుల్ల కూడా మనం తీసుకుపోలేమని తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళు ప్రోగు చేసుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి దీన్ని కొనాలి, దాన్ని కొనాలి, దాన్ని దాచాలి, రాబోయే నా జీవితానికి, రాబోయే నా తరాలకి సరిపడే అంత ఆస్తులను, సంపదను, డబ్బును ప్రోగు చేయాలి, వస్తువులను, సౌకర్యాలను ఇలా చెప్పుకుంటూ పోతే మనకి వారం రోజులు సరిపోదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు తెలుసా తెలియదా మరి అనేది అర్థం కాదు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మన కళ్ళెదుట ఉన్నటువంటి నిజం ఒకటి, మనం బ్రతికేటువంటి విధానం ఒకటి. కాబట్టి ఏమి తీసుకుపోలేనని చెప్తూనే అవి సంపాదించడానికి అన్ని అడ్డదారులు దొక్కుతారు. చేయనటువంటి అవినీతి ఉండదు, చేయనటువంటి పాపం ఉండదు, దుష్కర్మ ఉండదు. అందరూ ఒకరు, వీరు, వారు అని కాదు,
వారు ఏ దుస్తుల్లో ఉన్నా, ఆడ గాని, మగ గాని, ఏ వయసులో ఉన్నా ఇదే మరి ఇల్యూజన్ అంటే. అంటే భ్రమ, భ్రాంతి అంటాం కదా! ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా మనిషి అనుకోవడం. ఈ భ్రమ నుంచి మనిషి బయటపడతాడా అంటే, బయటపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ లిస్టులో ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నేను కూడా వాళ్ళని కలిసి ధన్యుణ్ణవుతాను. ఇక మూడవది, ఈ ప్రపంచంలోని అన్ని సుఖాలకి, దుఃఖాలకి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కారణం. అంటే यहाँ कोई भी दूध का दुला हुआ नहीं है. ఇక్కడ జరిగే ఈ ప్రపంచంలోని ఈ తీరని అశాంతికి, దుఃఖానికి, బాధలకి నీవు కూడా కారణం అన్న సంగతి మర్చిపోరాదు. కానీ మనిషి ప్రతి ఒక్కరు తామంత మంచివారు లేరని, తామ వల్లే, తమలాంటి వ్యక్తుల వల్లే ఈ భూమి ఇంకా స్థిరంగా ఉందని, ఇక్కడ అంతో కొంతో భద్రత, అంతో కొంతో నిలకడ, అంతో కొంతో సమతుల్యత ఉందంటే అది తమలాంటి వ్యక్తుల వల్లే అని చెప్పుకొని భుజాలు ఎగిరేసుకునే వాళ్ళే మనకు అంతటా కనిపిస్తారు. కాబట్టి ఈ మూడు కూడా తీరని ప్రశ్నలు. మొదటిది, తాను ఎప్పుడు చనిపోనని, ఎప్పుడు ఇక్కడే ఉంటానని అనుకునేటువంటి ఒక భ్రాంతి ఒకటైతే, రెండవది తాను ఇక్కడి నుంచి ఏమి తీసుకుపోలేనని అంటూనే అన్నీ సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది, ఇది కూడా మరొక కల్పన భరితమైనటువంటి, కల్పనతో కూడినటువంటి జీవితం. మూడవది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంలోని దుఃఖానికి తన వంతుగా ఎంతో కొంత చేసి ఉన్నటువంటి వారే. సుఖం అనేది స్వల్పము, దుఃఖం అనేది అనంతం. మనం చెప్పుకున్నట్టుగా సుఖం అనేది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి చుట్టం అయితే, దుఃఖం అనేది మన ఇంట్లోనే మనకు తెలియకుండా ఆ గోడ మించి, ఒక గోడ మించి ఇంకో గోడ మీదకి తిరుగుతున్నటువంటి బల్లి లాంటిది. అది ఏ రోజు అది ఇల్లు వదిలిపెట్టిపోదు, మనం పంపిస్తే తప్ప. అది ఎక్కడో ఒక దగ్గర ఇంట్లో ఏదో ఒక మూలన, ఏదో ఒక గదిలో తిరుగుతూనే ఉంటుంది. ఈ మూడు తీరని ప్రశ్నలకి, ఈ మూడు విచిత్రమైన ప్రశ్నలకి మీరు సమాధానం కనుక కనుక్కున్నట్టయితే జీవితం ధన్యం. నమస్కారం.